ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. అది 1960ల చివరిలో స్కాటిష్ సింగర్, సాంగ్ రైటర్ డోనోవాన్ తన పాటల రికార్డింగ్ కోసం కొత్త కొత్త మార్గాలన్నీ అన్వేషించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అప్పట్లో స్టూడియో రికార్డింగ్స్ చాలా ట్రెడిషనల్గా ఉండేవి. ఒక పాట కంప్లీట్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టేదట. ఒక గిటరిస్ట్, ఒక బ్యాసిస్ట్, ఒక డ్రమ్మర్ ఒకేసారి పాటను రికార్డ్ చేసేవాడు. చిన్న మిస్టేక్ అయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళు రికార్డ్ అంతా చేయాల్సి వచ్చేది. సో డోనోవాన్ ఏం చేశాడంటే ఈ ఓల్డ్ టెక్నాలజీని వదిలిపెట్టేసి ఒక కొత్త ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆ టెక్నాలజీ ఏంటి అంటే మల్టీ ట్రాక్ రికార్డింగ్. అవును, ఈ టెక్నాలజీని అతను కనుగొన్నాడు అనమాట. ఈ పద్ధతిలో ఏమవుతుంది, ఒక ట్రాక్లో కేవలం ఒక పాట పాడతాడు తను. ఆ తర్వాత అదే ట్రాక్ వింటూ ఇంకో ట్రాక్లో గిటార్ వాయిస్తాడు. ఆ తర్వాత బాసిస్ట్ తన బాస్ పాట అంతా కూడా ఇంకో ట్రాక్లో రికార్డ్ చేస్తాడు. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ట్రాక్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. అది ఇన్స్ట్రుమెంట్ వాయించి రికార్డ్ చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ వల్ల లాభం ఏంటి అని అంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేయాల్సిన పని లేదు. కేవలం ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే మిస్టేక్ ఉందో ఆ ట్రాక్ని మాత్రం తిరిగి రికార్డ్ చేస్తే సరిపోయింది. ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. అంతేకాదు పాటలో ఏ పార్ట్ కావాలో ఏది వద్దు అని చాలా ఈజీగా డెసిషన్ కూడా తీసుకోగలిగే వాళ్ళంట. సో ఈ ఇన్సిడెంట్ మన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద విప్లవంగా మారింది, ఒక మార్పుకి కారణమైంది. ఒక కొత్త సాంకేతికతని, టెక్నాలజీని ఉపయోగించి ఒక ప్రాబ్లంకి ఎంత ఈజీగా సొల్యూషన్ కనుక్కోవచ్చో తెలియజేస్తుంది ఈ సిచ్యువేషన్. తర్వాత చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే ఎవరైతే సింగర్స్ వీళ్ళంతా ఉంటారో ఈ ప్రాసెస్ని ఉపయోగించారంట. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సాంగ్ రికార్డింగ్ అనేది చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోయింది. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ టాలెంట్, వాళ్ళ వర్క్ని చాలా ఈజీ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు దానిలో రకరకాల అప్గ్రేడేషన్స్ చేసుకుంటూ ఇంకాస్త మెరుగుపరుచుకోగలిగారు వాళ్ళ టాలెంట్ని లేకపోతే క్వాలిటీని అని చెప్పచ్చు. ఇది బేస్ అండ్ ఒరిజినల్ ద రియల్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.